నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ ఆడి పాడే పండుగ హోలీ. వసంతకాలంలో వచ్చే ఈ పండుగను కులాలు మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు. శీతాకాలం నుంచి వేసవికి మారే వసంతకాలంలో దీన్ని జరుపుకుంటారు. అందుకే దీన్ని వసంతోత్సవం అని కూడా అంటారు. శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి హోలీ ఆడేవాడని చెప్పుకుంటారు. హోలీ ముందు రోజున హిరణ్యకశిపుని చెల్లెలైన హోళిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటించి దహనం చేస్తారు. దీన్ని హోళికా దహనం అని అంటారు. రంగుల గురించి, అవి ఎన్ని రకాలుంటాయి, మనకి సురక్షితంగా ఉండేవి ఏవి అనే విషయాలు మా ఫోర్ సైడ్స్ ప్రతినిధి మహేశ్వరి అందిస్తారు. హలో నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మహేశ్వరి. హోలీ అంటేనే ఒక రంగుల పండుగ. దీపావళి తర్వాత మనం కలర్ఫుల్గా జరుపుకునే ఈ హోలీ పండుగకు కావలసిన వస్తువులు మనకి కలర్స్. ఆ కలర్స్ అనేవి మనం ఇక్కడ షాప్లో చూడొచ్చు. అది కాక ఇక్కడ పిచికారీలు కూడా మనకు లభిస్తున్నాయి. డిఫరెంట్ పిచికారీలు కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి. పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఈ పిచికారీస్ కానీ కలర్స్ కానీ ఇక్కడ కొనుక్కొని మనమైతే కనుక ఈ షాప్ దగ్గరకు వచ్చాము. ఈ షాప్ యజమానితో అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ మనకు షాప్ యజమాని కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సో వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామే. ఇక్కడ కలర్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి, మన పబ్లిక్ వచ్చి బిజినెస్ ఎలా నడుస్తుంది అనే వాటి గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఎందుకంటే 2 years తర్వాత అయితే మనకు హోలీ సెలబ్రేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే కరోనా టైంలో అయితే కనుక మనము హోలీని ప్రతి ఒక్కరూ సరిగా సెలబ్రేట్ చేసుకోలేకపోయినారు. ఆఫ్టర్ 2 years ఇప్పుడు హోలీ వస్తుంది. సో ప్రజలు ఎలా కొనుగోలు చేస్తున్నారు, ఇంకా దీని గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే సార్. నమస్తే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హోలీ. ఇంకా ఇక్కడ దుల్పేటలో వచ్చారు వీళ్ళు న్యూస్ వాళ్ళు. ఇక్కడ అమ్ముతున్నారు, మేము హోల్సేల్గా అమ్ముతున్నారు ఇక్కడ మొత్తము. మా దగ్గర పిచికారీస్ ఉన్నాయి, ఇంకా గులాలు ఉన్నాయి, ఇంకా వేరే చుట్టూ టాయ్స్ లెక్క మొత్తం పిల్లలకి కోసం ఉన్నాయి. మొత్తం రేట్స్ మొత్తం హోల్సేల్ మేము. ఎందుకంటే మొత్తం ఢిల్లీ నుంచి మొత్తం కంపెనీ నుంచి బుక్ చేసుకొని ఇక్కడ డెలివరీ చేసుకుంటా ఇక్కడ హోల్సేల్గా అమ్ముతా. ఇక్కడ మొత్తం బిజినెస్ నడుస్తుంది, బాగా నడుస్తుంది ఇవాళ. ఇక్కడ ఉన్న వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. చూడండి, వేరే వెరైటీస్ ఉన్నాయి. ఇది ట్యాంక్ లెక్క ఉన్నాయి, ఇది కార్ లెక్క ఉన్నాయి, ఇది మన చోటా భీమ్, ఇది మ్యాంగో లెక్క. ఇక్కడ గిటార్ ఉంది కదా, అది వేరే చుట్టాలుగా మన పిచికారీస్ ఉన్నాయి మొత్తం ఇక్కడ మన దగ్గర. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కలర్స్ కొద్దిగా తక్కువ అనిపిస్తున్నాయి వాటి గురించి. లే, కలర్స్ ఇప్పుడు మొత్తం అయిపోయింది. హోలీ దగ్గర ఉంది కదా, రేపు హోలీ ఉన్నాయి, అందుకే మొత్తం హోల్సేల్ అంతా కదా మొత్తం అయిపోయింది ఇప్పుడు. ఇక్కడ హోలీగా పండుగ నుంచి అందరం జాగ్రత్తగా మంచం హార్బుల్ కలర్స్ యూజ్ చేసుకోవాలి, స్కిన్ ప్రాబ్లం కాకుండా ఏమైనా మంచిగా ఉండాలి అందరూ. సో హోలీ సందర్భంగా మనకైతే ఇక్కడ కలర్ఫుల్ వాటర్ ట్యాంక్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఆధునికతతో కూడిన వాటర్ ట్యాంక్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మనమైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలకు ఎంతో ఆకర్షితమయ్యే ఇక్కడ కార్ ఉంటుంది, కార్ వాటర్ ట్యాంక్ ఉంది ఇక్కడ. అది కాక ఇక్కడ చూడండి, ఇది చోటా భీమ్ వాటర్ ట్యాంక్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫ్రాగ్, ఇక్కడ ఫ్రాగ్ కూడా మనకి కనిపిస్తుంది. ఇవన్నీ మనకి పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి, ఇప్పుడు హార్ట్ఫుల్ ఉంది, హార్ట్ఫుల్ కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. ఇవన్నీ వాటర్ ట్యాంక్స్. ఇక్కడ చూడండి జెట్, ఇది జెట్ కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. మీరైతే కనుక విజువల్స్లో చూసుకున్నట్లయితే కనుక ఇది మ్యాంగో వాటర్ ట్యాంక్ చూడండి ఒక్కసారి ఇక్కడ. సో ఫైనల్గా మనకైతే కనుక ఇక్కడ డిఫరెంట్ రకాలైతే కనుక వాటర్ ట్యాంక్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. మనం ముందు కాలంలో చూసుకున్నట్లయితే మనకైతే కనుక మనము జస్ట్ ఒక పిచికారితో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు హోలీను. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే కనుక ఎంతో ఆధునికతతో కూడిన వస్తువులను అయితే యూజ్ చేసుకుంటున్నారు. వారు హోలీ జరుపుకోవడానికి అయితే చాలా ఉత్సాహం చూపిస్తారు. ఇక్కడైతే కనుక మనం పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. వీళ్ళు ఏమేమి కొన్నారు, ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి అనే వాటి గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే సార్. మా పేరు వెంకటేష్ మేడం, బి వెంకటేష్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సెంట్రల్ బస్సుల నుండి వచ్చినాం మేడం. చాలా తక్కువ ఉన్నాయి మేడం ఇక్కడ రేట్లు అయితే. ఏదైనా తీసుకున్నా సెంట్రల్ బస్ కన్నా ఇక్కడికన్నా రేట్ కన్నా కొంచెం నార్మల్ రేట్ ఉంది మేడం. ఏమేమి కొన్నారు చూపిస్తారు మాకు? ఇది తీసుకున్నాం మేడం. అంటే మీరు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆడతారు, లేదంటే పిల్లలు ఒకరే ఆడతారు? పిల్లలు ఒకటే మేడం. పిల్లలతో పాటు మేము కూడా వాళ్ళ అమ్మడ కూడా పూజ చేస్తాం మేడం.
పిల్లలతో పాటు ఇది కూడా మేము ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. అంటే ధూళిపేట అంటే అప్పటి నుండి ఫేమస్, మేము ఎప్పటి నుండి కాదు ఫేమస్, ఎప్పటి నుండో ఫేమస్. ఇంకా వాళ్ళతో పాటు ఇక్కడ చాలా తక్కువ రేట్లు ఉంటాయని మేము ఇప్పటికైనా ఇక్కడనే తీసుకుంటాం మేడం. చాలా తక్కువ రేట్లు ఉన్నాయి మేడం. అట్లా అని మాకైతే మంచిగా ఉంది మేడం. మాకు ఎందుకంటే పిల్లల ఫెసిలిటీ మాకు ధూళిపేట ఎక్కువ. మేము గణేష్ అయినా, హోలీ పండుగ అయినా, పతంగ అయినా, ఏదైనా మాకు ధూళిపేట అంటే మనకు మంచిగా. ఎందుకంటే చింతలు వచ్చి ధూళిపేట అంటే మాకు ఒక అన్నదమ్ముల లాగా మాకు మంచిగా ఉంటుంది. మాకు ఏదంటే రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి మాకు ధూళిపేట అంటే అంత ఇష్టం మాకు. మేమంటే కూడా చూడండి మేడం, మా అన్నయ్య వాళ్ళ కొడుకులకి, బిడ్డలకి, నా బిడ్డలకి అందరికీ కూడా ఇవి ఉన్నా నేను. మంచిగా ఉంది మేడం. ఎందుకంటే రిజనబుల్ రేట్ ఉంది, మంచిగా ఉంది మాకు. కలర్స్ కూడా కొంటాం మేడం మేము. ఎందుకంటే రీజనబుల్ రేట్ ఉంది కాబట్టి కలర్స్ కూడా మేము కొంటాం మేడం, కంపల్సరీ కొంటాం మేము. చికార్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. ఇది డిఫరెంట్గా కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కలర్తో పాటు మనకి ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్లో పిల్లల్ని ఆకట్టుకోవడానికి అయితే కనుక మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నాయి. బేగం బజార్లో మనము షాప్ దగ్గరకు వచ్చాము. ఇక్కడైతే కనుక హోలీకి సంబంధించిన ఐటమ్స్ అయితే మనకి లభిస్తున్నాయి. కలర్ఫుల్గా ఇప్పుడు మనకి ఇక్కడ పిచికారీలు కూడా లభిస్తున్నాయి. ఇక్కడ చూడండి, వెరైటీ పిచికారీస్ అయితే మనకైతే లభిస్తున్నాయి. అది కాక పిల్లలు ఎంతో ఇష్టపడే చూడండి ఇట్లా వాటర్ ట్యాంక్ల గన్లు కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మనం ఈ షాప్లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ షాప్ యజమానితో అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇట్లా చూడండి కలర్ఫుల్గా అయితే కనుక మనకి ఇక్కడ లభిస్తున్నాయి. ఇవన్నీ మనకి చైనా నుంచి కాకుండా మన ఇండియన్ కలర్స్ అని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇవి మనకి ఎంతో శ్రేయస్కరం అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది మామూలుగా ఫైర్ యాక్సిడెంట్లో సేఫ్టీ కోసం మనకి సిలిండర్ని యూజ్ చేస్తారు. కానీ ఇదైతే కనుక హోలీ జరుపుకోవడానికి అయితే మనము ఇక్కడ దీనైతే మనకు యూజ్ చేస్తున్నాము. దీని నిండా మనకైతే కనుక కలర్ ఉంటుంది. సో మనం ఇది స్ప్రే చేస్తే కనుక మనకు కూడా ఎలాంటి హార్మ్ఫుల్ లేకుండా ఇది కూడా మనము చాలా సంతోషంగా ఆహ్లాదంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఇక్కడ ఇంకా మిగతా ఐటమ్స్ కూడా మనకి ఇక్కడైతే చూడడానికి అయితే కనుక చాలా బాగున్నాయి. ఇక్కడ హోలీ రాక్షసి దహనం చేసిన తర్వాతనే మనకి హోలీ జరుపుకుంటారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆ హోలీ దహనానికి సంబంధించిన ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు హోలీ రాక్షసిని దహనం చేస్తారు కదా. సో ఆ దహనానికి సంబంధించి మనకి ఇక్కడ పూజ చేస్తారు. ఆ పూజకు సంబంధించి ఇక్కడ మనకైతే పిడకలు కూడా లభిస్తున్నాయి. ఇవైతే కనుక ఈ హోలీ పండుగకైతే చాలా విశిష్టంగా చెప్పుకోవచ్చు. అదిగాక ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఈ హోలీ దహనం తర్వాత హోలీ జరుపుకుంటారనేది విషయం అయితే కనుక మనకు తెలుస్తుంది. ఇక్కడైతే కనుక మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ అయితే మనకి లభిస్తున్నాయి. ఇదైతే కనుక ఇక్కడ షాప్ యజమాని అయితే మనకి అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ పూజా సామాగ్రి బేగం బజార్ అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా ఇక్కడ మనకి ఏవేవి లభిస్తాయి, రేట్స్ కూడా ఎలా ఉన్నాయి అనే వాటి గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. हनुमान दास राठी पूजा सामग्री और ऑल सीजनल आइटम्स, ऑर्गेनिक गुलाल, ऑर्गेनिक रंग, होली का स्पेशल, होली का टोपी, होली की पिचकारियाँ, ऑल सीजनल आइटम बेचता हूँ. 111 साल पुराना शॉप है. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అన్ని హోల్సేల్ గానే లభిస్తాయని కూడా చెప్తున్నారు. ఇక్కడైతే కనుక మాస్కులు కూడా మనకి లభిస్తున్నాయి. అది కాక ఇప్పుడు హోలీ పూజకు సంబంధించిన ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. అలాగే మీరందరూ హోలీని చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ వాడకుండా శ్రేయస్కరమైన ప్రోడక్ట్స్నే వాడాలని అయితే నేను కోరుకుంటున్నాను. అలాగే కెమెరామెన్ ప్రవీణ్తో మహేశ్వరి 4 Size TV.